love. హం ఆ సో అనేటువంటి ఆత్మను నేనే. In fact, I am that Atma. ఆ ఆత్మనే ప్రేమ. That Atma is love. ఆ ఆత్మనే బ్రహ్మ. That Atma is ఆ Brahman. ఆత్మనే సత్యము. That Atma ఆ is truth. ఆత్మనే ధర్మము. That Atma is ఆ righteousness. ఆత్మనే పరం ప్రకృతి అనేటువంటి ప్రేమతత్వం. And it is same Atma that is experienced in the form of love. ఈ భూలోకమునందు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి 4 పురుషార్థములు ఉన్నాయి. On earth there are 4 primary objectives in life. కానీ ఈ 4గింటి యందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ 5వ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు. Man spends all his lifetime centering around these 4 objectives. 5వ Forgetting the పురుషార్థమైనటువంటి 5th. యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది. The 5th objective of human life is supreme state of love, by which ప్రేమ you can ఉన్న have చోట anything. ద్వేషం అనే దానికి అవకాశమే లేదు. With love there is no scope for any hatred. ప్రేమ ఉన్న చోట అసూయకు ఏమాత్రము ఆస్పదం లేదు. Where there is love there is no envy.